లాగున్నటువంటి ఆ గృహలో ఆ మెల్ల మీద బాండ్లు పండుకొని ఉన్నాడు. ఆ ఉన్న సందర్భంలో ఉదయాన్నే సూర్యుడు చక్కగా వస్తున్నాడు, అందంగా హాయిగా ఆనందంగా ఆహ్లాదకరమైనటువంటి స్వరూపంతో. ఈయనకి కడుపులో ఆకలి కలిగింది. పాపం చిన్నపిల్లలకి ఉదయం లేచేసరికి ఆకలిగా ఉంటది కదా, వృద్ధులకి చిన్నపిల్లలకి ఎక్కువగా పెద్ద వయసు వచ్చిన తర్వాత కూడా ఎక్కువ ఆకలి అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అలా ఈ చిన్నపిల్లగాడికి ఆకలిగా ఉండేసరికి ఆయన వస్తున్నటువంటి ఆ సూర్యుని చూసి అదేదో ఒక పెద్ద యాపిల్ పండు మరి ఏదో ఒక పండులాగా భావించి ఆ పండుని దానిని తినాలని చెప్పేటువంటి ఆకలి ఆరాటం చొప్పున ఆ పడుకున్నటువంటి ఆ నేల మీద ఉన్నటువంటి ఆ చిన్న బుడతడు ఒక్కసారి గగనానికి ఎగిరింది. మరి ఆ గగనానికి ఎగిరి ఆయన తీవ్రత ఎలా ఉన్నదంటే ఒక విమానం కూడా సరిపోదేమో అంత స్పీడ్గా ప్రయాణంలో, చిన్న వయసులో, అంతా 3 సంవత్సరాల వయసు కూడా లేదు. ఆ విధంగా ఆయన ప్రయాణం సాగిపోతా ఉంటే అక్కడ ఇంద్రుడు పసిగట్టిండు. ఎందుకంటే ఈ లోకంలో తపస్సు చేసే వాళ్ళందరినీ వాళ్ళు ఎందుకు తపస్సు చేస్తున్నారు, చేయడానికి గల కారణాలు ఏమిటి, వాళ్ళ కోరికలు ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత ఇంద్రుడికి ఉంటుంది. ఎందుకంటే దేవతలందరికీ అధిపతి ఇంద్రుడు. మానవుడు ఏదైనా పెద్ద పెద్ద తపస్సులు చేసి మానవుడు కావచ్చు, రాక్షసులు కావచ్చు, గంధర్వులు, ఇట్లా నాగులు, అనేక రకమైన వారందరూ కూడా తపస్సు ద్వారా అవసరమైతే ఇంద్ర పదవి కూడా యజ్ఞం పెడతారేమోనని ఆయనకి ఎప్పుడు కాస్త భయంగా ఉండేది. అలా ఉండి వాళ్ళు ఎందుకు చేస్తున్నారో ఆయనకు తెలుసుకోవాలి. తెలుసుకొని వారికి తగ్గటువంటి ఫలాన్ని అందించాల్సిన బాధ్యత ఇంద్రుడు కూడా ఉంటుంది. కాబట్టి ఇంద్రుడు మరి ఆలోచన చేశాడు. ఈ లోపు ఈయన యొక్క ఆంజనేయ స్వామి చక్కగా గగన ప్రయాణంలో ఎగిరి ఈయన పోతా ఉంటే ఈయన్ని మరి వరుణదేవుడు అనుసరించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఈయన ఆంజనేయ స్వామి మనకి వరుణదేవుడు యొక్క వరప్రభావం చేత జన్మించినటువంటి వాడు. అందుకే వాయుసుతుడు, వాయునందనుడు అనే పేర్లు ఉన్నాయి. పైగా ఆయన శివుని యొక్క హంస ఆయనలో ఉన్నది. శివుని యొక్క మరి యొక్క స్వరూపం అని చెప్పి మనం ఆంజనేయ స్వామిని శివుని యొక్క స్వరూపంగా కూడా భావిస్తాం. ఎందుకంటే శివుని యొక్క హంస అంటే ఎట్లా జన్మిస్తుంది అంటే మన ద్వారా మన పిల్లలు జన్మించినట్లుగా ఆ హంస కూడా ఆయన యొక్క లో ఉన్నటువంటి ఆ చైతన్య స్వరూపం అతని ద్వారా కూడా అది రావటం జరిగింది. అందుకనే శివుని యొక్క హంస అని చెప్పి మనకి చెప్పుకోవటం. వాయుదేవుని యొక్క అనుగ్రహం చేత ఆయన యొక్క మరి జన్మించడం జరిగింది. అందుకని వాయుదేవుడు గమనించాడు, అయ్యో మరి అబ్బాయి గగన ప్రయాణం చేస్తున్న సూర్యుడి దగ్గరికి పోతే ఏమన్నా వేడి వల్ల ఇబ్బంది అయితేమని చెప్పి ఆయన అనుసరించేసరికి వాయు దెబ్బకి ఆయనకి బాగా చల్లగా ఉన్నది. ఇంకా స్పీడ్గా ప్రయాణం సాగిపోతా ఉన్నాడు. పోతా ఉంటే ఈ లోపు ఆ సూర్యుని దగ్గరికి పోయేసరికి సూర్యుని తేజస్సు కూడా కొంత చల్లగా అయిందంట. ఈ లోపు రాహు అనే కొన్ని గ్రహాలు అడ్డం వచ్చినాయి. ఆ అడ్డం వచ్చేసరికి వాటిని వెంబడించాడు. ఈ రకంగా అట్లా రకరకాలుగా మరి మధ్యమాలు జరిగి సాగిపోతా ఉంటే ఆ యొక్క రాహు అనే గ్రహం పోయి ఇంద్రుడు చెప్పింది, అయ్యా ఇంద్ర, ఇట్లా ఎవరో ఒక చిన్న పొడతడు మరి సూర్య మండలాన్ని మింగటానికే పోతున్నాడు అని చెబితే అక్కడి నుంచి ఆయన వెంటనే ఐరావతం ఎక్కి, ఐరావతం అంటే ఏనుగు, తెల్ల ఏనుగు, ఆయన యొక్క వాహనం, ఇంద్రుడు రథం ఎక్కి వజ్రాయుధం తీసుకొని బయలుదేరి ఆ యొక్క చూసేసరికి ఆంజనేయ స్వామి గగనంలో ప్రయాణం ఉన్నది. అందుకని ఆయన ఇంద్రుడికి కొంచెం బాగా కోపం వచ్చి ఆ వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. వజ్రాయుధం ఎప్పుడైతే ఆయన ప్రయోగించాడో వజ్రాయుధానికి తిరుగుండదుగా. వజ్రాయుధం ఇంద్రుని యొక్క వజ్రాయుధం, శివుని యొక్క త్రిశూలం, విష్ణువు యొక్క చక్రం, ఇవన్నీ కూడా తిరుగులేనటువంటివి. కాబట్టి ఆయన ఎప్పుడైతే ప్రయోగించిండో అది వచ్చి ఈ యొక్క ఆంజనేయ స్వామికి ఈ కుడి దవడకు తగిలింది. దవడకి ఎప్పుడైతే తగిలిందో ఆకాశంలో నుంచి ఆయన గరా మూర్చిపోయి దవడ దెబ్బతిన్నది. మూర్చిపోయి ఆ మూతన వచ్చి భూమి మీద పడే సమయంలో వరుణదేవుడు పక్కనే ఉన్నాడు కదా, వాయుదేవుడు ఆయన దోషుల్లోకి తీసుకొని నా యొక్క కుమారుణ్ణి ఇంద్రుడు కొట్టాడు కాబట్టి అని చెప్పి ఆయన బాగా కోపానికి గురయ్యి ఆ పిల్లగాడిని తీసుకొని ఒళ్ళో పెట్టుకొని ఆ పక్కన గుహ ఉంటే గుహలో పోయాడు. గుహలో పోయిన తర్వాత గుహలో పోయి అక్కడ ఏం చేశాడు, మనకి ఈ గాలి మొత్తం స్తంభింపజేశాడు. అంటే ఆపేశాడు అక్కడ. వాయువు లేకపోతే మనిషి జీవి బ్రతకలేదు కదా.
బ్రతకలేకపోయేసరికి ఎక్కడ జీవులన్నీ విలవిల్లాడిపోతా ఉన్నాయి. వాయుదేవుడు ఎక్కడెక్కడ వాయుని స్తంభింపజేశాడు. అయిపోయేసరికి అప్పుడు సృష్టిలో జీవులన్నీ ఎందుకు ఇలా జరుగుతున్నాయి, కారణం ఏమిటి, ఏమై ఉన్నది అని చెప్పి వాళ్ళందరూ అలా చేసేసరికి అప్పుడు ఏమైందంటే అందరూ జీవులందరూ దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి పోయారు. ఏ ఆపద వచ్చినా ముందు పోయేది బ్రహ్మదేవుడి దగ్గరికి. బ్రహ్మదేవుడు చేయగలిగితే చేస్తాడో, లేదా అది శివుడో విష్ణువో హరిహరులు ఇద్దరులో ఎవరైతే దాన్ని చక్కబెట్టగలరో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాడు. అలా ఆయన వెళ్ళి ఆయన బ్రహ్మదేవుడి దగ్గరికి అందరూ ఇంద్రుడు వీళ్ళందరూ పోయేసరికి అయ్యా ఇట్లా జరిగింది, మరి సృష్టి కార్యం ఏందంతా ఎక్కడిదక్కడ స్తంభించింది, ఆగిపోయింది అని చెప్పేసరికి అయ్యా దీనికి కారణం ఇది, పోదాం పదండి అని చెప్పి ఇంద్రుడితో పాటు 8 మంది దేవతలు భూమండలం మీదకి మరి ఆ పర్వతం దగ్గరికి రావడం జరిగింది. అలా పర్వతం దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మదేవుడిని చూసి వాయుదేవుడు లేచి, ఎందుకంటే పెద్దవాడు కదా బ్రహ్మదేవుడు, సర్వ సృష్టికర్త, సృష్టికే పితామహుడు ఆయన. అందుకని ఆయనకి నమస్కారం పెట్టగానే అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి సరే జరిగింది ఏదో జరిగిందయ్యా అని చెప్పి ఆంజనేయ స్వామిని వాయుదేవుని యొక్క ఒడిలో ఉన్నటువంటి ఆ చేతుల మీద ఉన్న ఆంజనేయ స్వామికి బ్రహ్మదేవుడు ఆయన యొక్క కరస్పర్శ అంటే చేతితో అట్లా దేహాన్ని స్పర్శించాడు. ఆ స్పర్శతో ఆయన పునర్జీవితుడయ్యాడు. అంటే అంతకుముందు ఒక జననం జరిగింది, కానీ మనకి ఆ యొక్క ఇంద్రుని ప్రభావం చేత ఆయన ఒక రకంగా స్పృహ కోల్పోవటమే కాదు, ఒక రకంగా చెప్తే మరణించినట్టే లెక్క. కానీ మళ్ళీ బ్రహ్మ చేత సృష్టించడం మళ్ళీ స్పృహని పొందాడు. కాబట్టి అందుకని ఈ రోజు మనం చేసుకునేటువంటిది చాలా విలువైనది, గొప్పది. అంటే ఈ రోజు బ్రహ్మ చేత హనుమంతుడు మళ్ళీ పునర్జీవితుడైనటువంటి సందర్భమే ఈ యొక్క హనుమత్ జయంతి. మనకి హనుమత్ జయంతి పేపర్లో చూస్తే 3 చోట్ల కనబడతా ఉంటది. ఒకటైన మొదట జన్మించినది ముఖ్యమైనది, ఇది ఈ యొక్క జన్మ ముఖ్యమైన జన్మగా మనకు చెప్పుకొని ఈ యొక్క మే నెలలో వచ్చేటువంటి ఈ వైశాఖ మాసం అనేది చాలా గొప్ప మాసం. మొన్న బుద్ధ పౌర్ణమి చేసుకున్నాం. ఈ రోజు హనుమత్ జయంతి కూడా ఈ వైశాఖ మాసంలో వచ్చే ఈ కార్యక్రమం అనేది హనుమత్ జయంతి అనేది చాలా గొప్ప కార్యక్రమంగా చెప్పుకోవడం జరిగింది. సరే, హనుమంతుడు మరి ఆ రకంగా పునర్జీవితుడయి ఆయన చక్కగా నిద్రపోయి లేచినటువంటి చిన్న పిల్లగాడిలాగా చిరునవ్వుతో లేచాడు. లేచేసరికి అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు, దేవతలారా మీరందరూ కూడా వాయుదేవుని యొక్క సంతోషం కోసం తలా ఒక వరాన్ని ప్రకటించండి అని చెప్పాడు. బ్రహ్మదేవుడు చెబితే కాదనగా అప్పుడు మొట్టమొదటి ఇంద్రుడు ముందుకు వచ్చి ఇంద్రుడు ప్రకటించింది ఏమిటంటే